ఇంకా మనలో కొన్ని లోపములు ఉన్నాయి. ఒకసారి ఆలోచించండి, 1000 ఏళ్ళు తపస్సు చేశారు వాళ్ళు. అమ్మ ఇచ్చిన మంత్రమే జపం చేశారు. ఉపదేశం పొంది మంత్ర జపం చేస్తే వాడు అనుగ్రహింపబడతాడు. ఉపదేశం చేసింది ఎవరు? ఏ పద్మాకర్ గారు, ఇంకొకడో కాదు, సాక్షాత్తు అమ్మే ఉపదేశం ఇచ్చింది. అయినా వాళ్ళకి అమ్మవారి దర్శనం ఇంకా అవ్వలేదు. కారణం వాళ్ళ లోపల మనస్సులో ఉన్న లోపం. కాబట్టి శిష్యులలో మానసిక లోపం ఉన్నంత వరకు, వాళ్ళ బుద్ధిలో తేడా ఉన్నంత వరకు, గురుభక్తిలో తేడా ఉన్నంత వరకు భగవంతుడు ఉపదేశం ఇచ్చిన మంత్రము కూడా పూర్తిగా ఫలించదు. కాబట్టి గురువు గారి దగ్గరికి అందరూ వెళ్ళేవాళ్ళంతా జగద్గురో పాహిమా, శ్రీ గురో పాహిమా అని పొద్దున సాయంకాలం దాకా రికార్డ్ అరిగిపోయేదాకా విన్నా నీ మనస్సులో తేడా ఉన్నంత వరకు ఎన్ని గురువో పాహిమామని పాడినా గురువు నిన్ను రక్షించడు. ఎప్పుడు రక్షిస్తాడు? మనస్సు, వాక్కు, కర్మ, ఈ 3 సంపూర్ణముగా గురువుకి సమర్పిస్తేనే రక్షించగలుగుతాడు. దానికి త్రికరణ శుద్ధి అని పేరు. మనో వాక్కాయ కర్మలు అంటారు వాటిని. నీ మనస్సుతో ఏమనుకుంటున్నావో నోటితో దాన్నే చెప్పు. నీ మనస్సులో ఎవరినో తిట్టాలనిపించింది, తిట్టేయి, పర్వాలేదు. ఎందుకని? లోపల ఒకటి పైకోటి అనడం కంటే కొంత నయ్యం గనక. అలా తిట్టి తగాదా తెచ్చుకుంటే 2 రోజులు పైకి వాడు నెత్తి మీద కొడతాడు కనుక ఇక నువ్వే మారతావు.